పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ కామాక్షి మాతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎంబీఎం టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మేషరాశి వారికి 2024 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా గ్రహస్థితి. గ్రహాల స్థితిని పరిశీలించినట్లయితే పక్షం ప్రారంభంలో మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, బుధుడు, కుజుడు, మకరంలో రవి, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. పక్షం పూర్తయ్యే సమయానికి మేషంలో గురుడు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, మకరంలో రవి, బుధుడు, కుజుడు, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. చంద్రుడు సింహరాశి నుంచి మకర రాశి వరకు ప్రయాణిస్తాడు. బుధుడు, కుజులు ధనస్సు నుండి మకరంలోనికి ప్రయాణిస్తారు. ఇప్పుడు మేషరాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. శత్రువులపై విజయాన్ని పొందుతారు. భార్య వైపు నుంచి ధనలాభం ఉంది. ఉద్యోగుల పరంగా ఉన్నతులను కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయానం చేయాలనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. రాశికి అధిపతి కుజుడు ఉచ్చ స్థానంలో మకర రాశిలోకి ప్రయాణిస్తాడు. రవి బుధులతో కలిసిన ఈ ఉచ్చ కుజుడు వలన చాలా మంచి జరుగుతుంది. లక్ష్య సాధనకు మంచి సమయము. మీరు ఏ పని చేపట్టినా విజయం మీకే లభిస్తుంది. ప్రయాణాల్లో సానుకూలత ఉంటుంది. రుణభారం తగ్గించుకుంటారు. న్యాయపరమైన విషయాలలో సానుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉండే గొడవలు, చికాకులు తగ్గి మరలా సానుకూలమైన దాంపత్యాన్ని పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. పై అధికారుల దగ్గర మీ మాటకు చాలా విలువ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాఫ్ట్వేర్ వాళ్లకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి విద్య చేసుకునే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. అయితే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కొంచెం తక్కువగా వీక్షించడం మంచిది. కళారంగం వారికి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేసేవారికి కొంచెం పర్వాలేదు. మహిళలకు బాగుంది, కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులకు బాగుంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ బయట ఫుడ్ను అవాయిడ్ చేయడం మంచిది. రాశి వారికి కలిసి వచ్చే రోజులు 2, 9, 11, 15 మరి 4, 7, 13 రోజుల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశి వారు సూర్య నమస్కారాలు చేసుకోవడము, లక్ష్మీ అష్టోత్తర నవనామాలని చేసుకోవడం వలన మరిన్ని మంచి ఫలితాలను పొందుతారు.